కాలము ఎవ్వరి గురించి ఆగదు. అయ్యో వీడికి టైం అయిపోతోంది, వీడు ఒక్క నామం చెప్పట్లేదు, వీడికి ఇంకొక గంట టైం ఇద్దాం అని ఆగదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా దాని విలువ? ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని చెప్పలేమండి అందరినీ పిలిపించేయండి అన్న తర్వాత అందరూ వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అయ్యయ్యో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చేయాల్సిందిరా, మహాశివరాత్రి నాడు కూర్చుని ఒక్కసారి శివాష్టోత్తరం పారాయణ చేయాల్సింది, భీష్మేకాదశి నాడు ఒక్కసారి విష్ణు సహస్రం చదవాల్సింది, ఒక్కసారి భాగవతం చదువుకోవలసింది, వినవలసింది అని అంటే అప్పుడు నువ్వు ఇంకా చెప్పలేవు. ఎందుకని? కాలము నీ అధీనములందు లేదు. ఈ కాలము అంతటా ప్రవహిస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఏమవుతుంది? పోతన గారు అంటారు, మహామరణ కాలంబునన్, ఇట్ ఈస్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఇప్పుడు మహా గొప్ప తీర్పు చెప్పే రోజుగా ఎవడికి వాడికి మారుతుంది. ఏ క్షణము ఎవరికి అలా మారుతోందో ఎవరికి తెలియదు, వాడికి కూడా తెలియదు. కప్పని పట్టుకోవడానికి పాము పడగెత్తి సిద్ధంగా ఉంది, కప్ప ఈగని పట్టుకోవడానికి సిద్ధంగా నోరు తెరుచుకునింది. ఈగ తన వారినెవరినో ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంది. ఎవరు ఎవరిని తింటారు? ఈ పాముని తినడానికి వెనక ముంగిస నోరు తెరుచుకునింది, ఈ ముంగిసని తినడానికి నక్క ఉంది, నక్క వెనక పెద్ద పులి ఉంది, పెద్ద పులి వెనక తల సింహం ఉంది, సింహాన్ని చంపడానికి వేటగాడు బాణాన్ని సిద్ధం పెట్టుకుని ఉన్నాడు. ఎవరి చేతిలో పోతారు? ఈశ్వరుడికి ఒక్కడికే తెలియాలి. జీవితం అంతే, నోరు తెరిచి ఇలా ఉన్నావు, కానీ అసలు నీ సంగతి తెలుసుకో. నిన్ను విడిచిపెట్టకుండా పక్కన తిరుగుతోంది మృత్యువు అతి సమీపంలో. కబళించక ముందే ఈశ్వరనామము చెప్పు. కాబట్టి ఏమైపోయింది? తెలియక ఈ రీతి ఎతడు వర్తించుచుండ మహామృత్యు కాలంబు అసన్నమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. ఏమి పద్యం ఇచ్చారండి పోతన గారు. పోతన గారు గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చిన్న పద్యంలో తేలుస్తారు. అది ఆయనకున్న గొప్పతనం. ఎంత గొప్ప తత్వం చెప్పేశారో చూడండి. తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా, ఈ భోగాలు శాశ్వతం అనుకున్నాడు, ఈ సుఖాలు శాశ్వతం అనుకున్నాడు, ఈవిడ శాశ్వతం అనుకున్నాడు, ఈ బిడ్డలు శాశ్వతం అనుకున్నాడు, ఈ డబ్బు శాశ్వతం అనుకున్నాడు. కానీ వచ్చేసింది ఒకటి. ఏదొచ్చేసింది? మహామృత్యుకాలంబు ఆసన్నమైన, ఇతన్ని తీసుకెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చేసింది. ఇప్పుడు తీసుకెళ్ళడానికి కాలమునందు ఒకడు వస్తాడు. వాడెవరు? కాలుడు. వాడే కాలస్వరూపం. ఆ కాలుని యొక్క రూపమే కాలుని ప్రతినిధులు. హీ హూ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపాల్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్ అని మేము చిన్నప్పుడు మర్కంటైల్ లాలో చదువుకున్నాం. ఎవరైతే తన ప్రతినిధి ద్వారా వ్యాపారమును చేస్తున్నాడో వాడు తానే చేసినట్టు. నేను ఒక ఏజెంట్ని నియమిస్తే ఆయన ఏం చేస్తే, అంటే వ్యాపారం చేస్తే, ఉపన్యాసాలకు కాదు, ఆ ఏజెంట్ ఏం చేస్తే అది ప్రిన్సిపాల్, అంటే ఎవరు ప్రధానంగా నియమించాడో వాడు చేసినట్టే లెక్క. అలా కాలుడి పనుపున దూతలు వస్తారు. భయంకరమైనటువంటి స్వరూపాలతో ఉంటారు. శంకర భగవత్పాదులంతటి వారు మనకి నేర్పారండి. చచ్చిపోవడం వీడికి చేత కాదురా, ఏమో ఎలా చచ్చిపోతాడో ఏమిటో అని చెప్పి మహానుభావుడు మనకి పాఠం నేర్పారు. శంకరాచార్యులు వారు వైరాగ్య శతకంలో ఓ మాట అంటారు, యదాపుత్ర మిత్రాదయో మత్సకాశీ హృదాత్యస్య హాకీదృశీయోత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి.